దేవుడికి మొదటి స్థానమా, నీ ఉద్యోగానికి కూడా మొదటి స్థానమా దేవునితో పాటు? చాలా మంది ఈరోజు విశ్వాసాలు చెప్తున్నారు, దేవుణ్ణి సేవిస్తున్నాను, లోకాన్ని సేవిస్తున్నాను. నాకు దేవుడు ముఖ్యం, డబ్బు ముఖ్యం. నాకు దేవుడు రాజు, సాతాను రాజు. సాతాను అంటే సాతాను అని చెప్పరు. దేవుని స్థానంలో వేరే ఏది తీసుకొచ్చినా అది అపవాది కార్యమే, దేవునికి ద్రోహం చేస్తామే. యేసుని ఎరిగిన వారుగా, యేసుని కలిగిన వారుగా ఉన్నామా? యేసు మార్గంను వెంబడించే వారుగా ఉన్నామా? ఈ క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుతున్నామా? ఈ లోకంలో ఎంత శిక్షణ, ఎంత ఇదైనా కొంతకాలమే. పాలికార్ప్ చెప్పిన రీతిగా, నువ్వు నన్ను ఇప్పుడు తాత్కాలికమైన ఈ అగ్నితో నన్ను కాల్చొచ్చేవాడు, నీ అగ్ని కొద్దిసేపు కాలుతుంది, తర్వాత పోతుంది. కానీ దేవుడు నిర్ణయించిన నిరంతరమైన అగ్ని, ఏదో ఒక్క నిమిషం వచ్చే భయానికి దేవుణ్ణి విడిచిపెడుతున్నారా? దేవుణ్ణి దూషిస్తున్నారా? లేకపోతే దేవుణ్ణి ఎరగనని చెప్తున్నారా? లేకపోతే నిత్య రాజ్యంలో నిరంతరమైన మరణము లేని ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారా?